like your kids. What's it? May I have your attention, please? May I have your attention, please? పుర ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం బెగ్గర్స్ గురించి. బెగ్గర్స్ రెండు రకాలు. అందులో ఒకటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేక పాపం రోడ్డు మీద ట్రైన్లలో భిక్షం అడుక్కునే వాళ్ళు. వాళ్ళకి ఈ వీడియోకి సంబంధం లేదు. ఇంకా ఈ రెండు ఇవన్నీ ఉన్నా కూడా అవే రోడ్ల మీద ట్రైన్లలో ఇలాంటి చండాలాన్ని చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో లైక్లు అడుక్కునే వాళ్ళు. వీళ్ళ యొక్క కంటెంట్ బొక్కలా ఉన్న బోల్డ్ అంత రీచ్ ఉంటుంది. కారణం కరువు. మైటోకాండ్రియా మొహం వేసుకుని మెట్రోలో మందికి చిరాకు తెప్పించేలా ఇలా పెంట పర్ఫార్మెన్స్లు చేస్తూ కమోడ్ మీద తీర్చుకునే కాలకృత్యాలని ఇన్స్టాలో పోస్టుల రూపంలో తీర్చుకుంటారనమాట. ఇది కూడా కరోనా వైరస్ లాంటి వైరస్. కాకపోతే ఇది ఒకరి రీల్ ఇంకొకరు చూడడం ద్వారా వ్యాపిస్తుంది. గురుజీ, మరి నువ్వు కూడా చూసావు కదా, నీకు కూడా వచ్చేస్తే? లేదురా, ఈ జబ్బు రావాలంటే ఆల్రెడీ మనకు జబ్బు ఉండాలి. ఏంటది? పిచ్చి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ వీడియోలన్నీ ఒక చోట పెట్టి డంపింగ్ యాడ్కి దీనికి 10 తేడాలు కనుక్కోమంటే ఒక్కటి కూడా కనుక్కోలేరు అనమాట. ఒకవేళ ఈ టైప్ వీడియోస్ మీకు కూడా నచ్చకపోతే యు ఆర్ తెగులు పడిపోయినారన్న కర్ణాటక సారాయి తాగి మా కదిరిలోనే పోయినారన్న ఫ్లోర్ మీద రివర్స్ లో పడ్డ బొద్దింకలా భలే కొట్టుకుంటున్నా అక్క. ఇలా తమ ప్లేస్ లోనే ఉంటూ చూసే వాళ్ళకు కూడా చిరాకు తెప్పించకుండా చేసేవి ఫన్ కేటగిరీలో తీసుకోవచ్చు. కానీ ఈ కంటెంట్ ఏదైతే ఉందో పిచ్చండి ఇది. అయితే లేత నిబ్బాలు లేదంటే బూమర్ అంకుల్స్ ఇలా చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో తెలుసా భయ్య? ఇలా చేయడానికి ఏం ఉండాల్సిన అవసరం లే, వదిలేయాల్సిన కొన్ని వదిలేస్తే చాలు. సిగ్గు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెన్స్. తగిలినది మిగిలినది ఎమ్మల ఎస్ఐ ఎదురుకుంటా తాగినారన్న తుమ్మ చెక్క సారాయి దానికి అంత పౌర్నా ఆ సారా తాగి అందులో పోతా ఉన్నా. అదేంటి, నేను బుక్ చేసుకుంది ట్రైన్ టికెట్ కదా, రికార్డింగ్ డాన్స్కి వచ్చానేంటి? ఓ ఇది ట్రైనేనా? దేవుడా, ఓ మంచి దేవుడా, కావాలంటే కరోనా ఇచ్చి చంపే నన్ను, అంతేగాని ఇలాంటి వైఫ్ని మాత్రం ఇవ్వకు. ఎరా రాంబాబు, మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇలాంటివి కనబడవు ఎందుకు? నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు అండ బిర్యానీ ఆలు సింగడి సమోసే ఆ పానీ బతాల్ ఇవి తప్ప వేరే వినిపించవు. ఏమో కానీ గురుజీ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏంట్రా? యూట్యూబ్ ఛానల్ లేకపోయినా నువ్వు బతికేయగలవు. నాకు అదే అనిపిస్తుంది. తుమ్మ చెక్క సారాయిరా మీరు దీనికి ఇంత పోరాయిరా ఆ సారా తాగి అందరూ పోతున్నారన్న. ఈవిడ కంటెంట్ వేరియేషన్ ఏముండదు, అదే సాంగు అదే డాన్సు, జస్ట్ లొకేషన్ మాత్రం చేంజ్ చేస్తుంది అంతే. ఎందుకంటే ఆవిడ వ్యూవర్స్ చూసేది డాన్స్ కోసమో పాట కోసమో కాదు కదా. మరి నువ్వు చిన్నపిల్లోడులే, నీకు అర్థం కాదు. చెప్పా కదా కరువు బ్యాచ్ కోసం అని, నువ్వే అర్థం చేసుకో. తుమ్మ చెక్క సారాయిరా మీరు దీనికి ఇంత పోరాయిరా ఆ సారా తాగి అందరూ పోతున్నారన్న. పాప పీ సుశీల, కొంచెం పక్కకొచ్చి డాన్స్ అయ్యవా? ఆ చెత్త పక్కన డాన్స్ చేస్తుంటే ఏది చెత్తో ఏది నీ కంటెంటో అర్థం కావట్లే. ఈ ఇన్స్టా కూడా ప్రాపర్ కంటెంట్ చేసే వాళ్ళని ప్రమోట్ చేయడం మానేసి ఈ రోతకు మాత్రం రీచ్ ఇస్తుంది. ఎరా మార్కు, గాడిదని గద్దెన ఎక్కించి గుర్రాన్ని పనిలోంచి పీకేయడం అంటే ఇదే. కేసు పెట్టింది కేరళ, పట్టుకోండేది పాకాళ్ళలో, తాగింది తనకళ్ళు, తిక్కెక్కింది తిరువేంద్రంలో, రగడ పెట్టుకుంది రాయలసీమలో, కోపం వచ్చింది కోయంబత్తూరులో, తగులుకుంటూ తమిళనాడులో, మరణించింది మంత్రాలయం, దానమైంది దోరణాల తావగోరగట్టి. ఏంటి డేటా అయిపోయింది అనుకున్నారా? కాదు, నేనే. ఇప్పుడు వీడియో అంతా ఇలా చూడాలంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. సేమ్ అక్క కూడా వీడియో మధ్యలో వచ్చే బఫరింగ్ లాంటిది. ప్రశాంతంగా పోతున్న ప్రయాణాన్ని పిచ్చి చేష్టలతో ఇలా చిరాకు పెట్టిస్తుంది. ఇలా ఈ వైరస్ ఒకరికే కాదు, చాలా మందికి సోకింది. దేవుడా, అయితే నన్ను గుడ్డోని చేసే, లేకపోతే ఈ చండాలను నాకు కనబడకుండానే చేసే ప్లీజ్. రన్నింగ్ ట్రైన్లోంచి ఎవరు గెంతేలేరన్న ఒక్క విషయాన్ని అక్క ఆపర్చునిటీగా తీసుకుంది. లేకపోతే ఈ చండాలను చూసాక ఎవరైనా ఉంటారా? బోమర్స్ తప్ప. పుర ప్రజలకు విజ్ఞప్తి, మీరు ఒకవేళ తింటుంటే తినడం ఆపేసి వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే తినడం అయిపోయాక వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే పొట్టలో ఉండే పలహారంతో పాటు పేగులు కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది, జాగ్రత్త. Run. కంటెంట్ రెండు రకాలు. ఒకటి లైక్ కొట్టాలనిపించేది, రెండు డిస్లైక్ కొట్టాలనిపించేది. కానీ ఇది మూడో రకం, లాగిపెట్టి కొట్టాలనిపించేది. ఒక్కసారి చూడడానికే కష్టంగా ఉంది కదా ఈ వీడియో. అలాంటిది నేను ఈ కంటెంట్ చూసి దాన్ని డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ చూసి అంతా అయిపోయాక చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి చూసి 5 రూపాయల పాన్ మసాలా అమ్మడానికి అజయ్ దేవగన్ కష్టపడ్డం కన్నా ఎక్కువ కష్టపడ్డాను. కాబట్టి అడగాలంటే అదోలా ఉంది.
నా కష్టాన్ని గుర్తించి ఆ లైక్ ఏదో కొట్టచ్చు కదండి. ఏంలే, వర్షానికి బయటకు వచ్చిన కప్పని జనాలు చూస్తున్నారు అంతే. గురుజీ, రోడ్డు మీద అందరూ వీళ్ళని జోకర్లా చూస్తారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తారంటో? వాళ్ళ వ్యూవర్స్ అయిన బూమర్ అంకుల్స్ని సాటిస్ఫై చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, మరి తప్పదు. ఎందుకంటే కోడి ఆనందంగా ఉంటేనే కదా బంగారు గుడ్డు పెట్టేది. గురుజీ, ప్రతిసారి బూమర్ అంకుల్స్ అంటున్నావు, వాళ్ళ బూమర్ అంకుల్స్ అని నీకెలా తెలుసు? వాళ్ళకే కదరా VPN వాడడం రాదు. అంటే ఎస్. డియర్ కంటెంట్ క్రియేటర్స్ బ్రాకెట్లో ఈ టైప్ డాన్స్ అంటే కాళ్ళు చేతులు కపాలం అన్నీ ఊపాలి. అవన్నీ వదిలేసి ఆ ఒక్కటి ఊపితే డాన్స్ అనరు, రోత అంటారు. పోనీ వేస్తే వేసారు. ఇలాంటి రోత డాన్స్ వేయడానికి ఇల్లు, డాన్స్ స్టూడియోలు, పొలిటికల్ పార్టీల మీటింగ్లు, ఇలా చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. తగిలినది మిగిలినది ఎమ్మల ఎస్ఐ ఎదురుకుంటా తాగినారన్నా. తుమ్మ చెక్క సారాయి దానికి అంత పౌర్నా. ఆ సారా తాగి అందులో పోతా ఉన్నారన్నా. కానీ సచ్చేదా కావదలరన్నా. ఇవన్నీ వదిలేసి ఇలా ట్రైన్లలో చేయాలా? ఇంకెందుకు, కొట్టుకుంటూ వెళ్ళిపో పక్కన వాళ్ళని. నెక్స్ట్ టైం వాళ్ళ ట్రైన్లో వెళ్ళాలంటే వద్దురా బాబు, వాళ్ళతో దెబ్బలు తింటూ చండాలంగా వాళ్ళ వీడియోల్లో కూడా కనిపించాలి మళ్ళీ అనుకోవాలి దెబ్బకి. తుమ్మ చెక్క సారాయిదన్నా దీనికి దక్కైపోయినన్నా. రే రాంబాబు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయరా. నల్ల తుమ్మ సారాయి తాగి నాశనం అయిపోతున్నారన్నా. తెల్ల తుమ్మ సారాయి తాగి. Brother, what's that? What's that, brother? ఎక్కడ తగులుకున్నారా మీరు? ఇలానే కంటిన్యూ అయితే వీడియోలకు వేసినట్టు వీధులకు కూడా వేయాలి పేరెంటల్ గైడెన్స్ బోర్డుల పైన. యూ బయ్యే, ఈ వీధిలో అరమెంటలోళ్ళు తిరగబడును అని. తుమ్మ చెక్క సారాయి దానికి అంత పౌర్నా. ఆ సారా తాగి అందులో పోతా ఉన్నారన్నా. కానీ సచ్చేదాకా. యాక్చువల్లీ ఈమె అందమే అసూయపడేంత అందంగా లేకపోయినా డాన్స్ మాత్రం బాగానే చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళలా కాకుండా ఈ కలర్ కోడ్ పిల్ల గాట్ మూవ్స్, కానీ అది చేసే ప్లేసే రాంగ్. ఈమెలా తన ప్లేస్లోనే చేస్తూ చూసే వాళ్ళకి చిరాకు తెప్పించకుండా కూడా చేయొచ్చు. Hyderabad Metro Rail Limited officials have stated that the woman would face strict legal actions. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, నోరు పడిపోయిందా?